నమస్తే అండి, మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఈరోజు మన దగ్గరికి రమేష్ అని కర్ణాటక నుంచి సిరివార అనే ఊరు నుంచి ఒక కస్టమర్ వచ్చారు. ఇంపాక్ట్ మెటల్ డిటెక్టర్ టోర్నీకా. దానికి సంబంధించిన వీడియో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు నేను ట్రైనింగ్ ఇచ్చాను కదా, పెట్టండి ఇప్పుడు. ఇది పెద్ద కాయిల్, ఇది 17.5 ఇంచ్ కాయిల్. రమేష్ నువ్వు కూడా వచ్చి చెప్పు. దా నువ్వురా. ఫస్ట్ ఇది దీంట్లో పెట్టుకో, ఇది దాంట్లో పెట్టేసేయండి. ఫస్ట్ అది ఓపెన్ చేయండి. ఫస్ట్ అది అట్లా కదా ఫస్ట్ దీంట్లో ఇది పెట్టుకోవాలి. ఇది ఓపెన్ చేసుకో. ఇట్లా అంటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసి ఎట్లా పడితే అట్లా పెడితే పోదు రమేష్. ఒక అట్లా పోదు తప్పదు. తీయ బయటికి ది. కరెక్ట్గా పెడుతుండలే, కానీ ఎట్లా పెట్టాలంటే ఇది ఉందా, ఇట్లా రావాలి. ఇట్లా అట్లా పెట్టు. అట్లా రైట్, వెరీ గుడ్. ఇది మనం ఈ యొక్క హోల్ ఉంది కదా, ఇది రైట్ సైడ్కి రావాలి. ఇది ఇంపాక్ట్ మెటల్ డిటెక్టర్ మొత్తం కంప్లీట్ లోపల పెట్టేసేయండి. లోపలికి పెట్టేసినాం కదా, పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీని బొక్కలో పెట్టు. వెరీ గుడ్. బొక్కలో పెట్టేసేసి దాన్ని టైట్గా తిప్పుకోండి. ఇంపాక్ట్ మెటల్ డిటెక్టర్ ఇది వరల్డ్లో నెంబర్ 1 అనమాట. మనకు వాటర్ పడ్డా కూడా ఏమీ కాదు, డీప్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇంతకుముందు సింప్లెక్స్ తీసుకుందామని ఆపరేటింగ్ అయితే అలాగే ఉంది. నువ్వు 2-3 సార్లు ఆపరేటింగ్ కరెక్ట్గా చూసుకుంటే అదే అర్థమవుతుంది. ఇది పెట్టిన తర్వాత ఇది దాంట్లోకి వెళ్ళి పైన పెట్టేసుకోండి. ఇది తీసేయాలి, అట్లా కదా. ఇది ఒకసారి మొత్తం వెనక్కి అనుకో, మొత్తం వెనక్కి అనుకో సార్ రమేష్. మెల్ల అంతే లేచి అట్లా మళ్ళీ పై వరకు గుంజేసుకోండి. ఇది పై వరకు రావాలా. ఇది పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ ఒక పిన్ ఉంది, చెప్తాను ఆగండి. ఈ పిన్ అన్నది జాగ్రత్తగా దాంట్లో కూర్చోబెట్టాలి. ఇక్కడ ఒక బ్లాక్ పిన్ ఉంటుంది. ఈ బ్లాక్ పిన్ కరెక్ట్గా ఇది ఇట్లా అనుకొని అటు ఇటు అయింది అనుకోండి, ఆ బ్లాక్ పిన్ ఈ హోల్లో కూర్చోవాలి. అటు ఇటు అయితే కాయిల్ ఇది మెల్లగా తిప్పి అది ఇదే గుంజు. ఇది బయట గుంజు ఇంకో వస్తుంది, వైర్ వస్తుంది. నువ్వు వైర్ గుంజొచ్చు, బయటికి వైర్ గుంజు. అట్లా కాదు రమేష్. ఇప్పుడు దీన్ని తిప్పాలా, నువ్వు దీన్ని తిప్పాలా. ఆ లోపలికి పెడతాను కరెక్ట్గా పెడతాను. తీసే మళ్ళీ ఒకసారి తీసి పెట్టా. ఆ హోల్లో కరెక్ట్గా కూర్చుందా బ్లాక్ది. తప్పు పెడుతున్నా. ఓకేనా. ఇప్పుడు దీన్ని తిప్పా. గట్టి తిప్పాలి, పోట్లేదు అసలు. తిరగట్లేదు. అది టైట్ అయిందా? తిరగట్లేదు. టైట్ అయితే లోపల పెట్టేస్తాం. ఎట్లా పడితే అట్లా కాదు. ఫస్ట్ అది దగ్గర తీసుకోండి. దగ్గర తీసుకున్న తర్వాత మెల్లగా ఇది పైకి అనుకోవాలా. ఇది పైకి అనుకుంటేనే ఇది పైకి అంటేనే అది లోపలికి పోతుంది. లేదంటే లాక్లు అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు కిందికి అట్లా పెట్టండి. అట్లనే పెట్టి హైట్ని బట్టి పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దగ్గర ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేయి ఇందులో పెట్టుకో. ఇటు దగ్గర రండి. వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఇగోండి, ఫస్ట్ మనం మిషన్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆగండి. అట్లాగే ఉండండి. ఇక్కడ ఒక బటన్ ఉంది. ఇది ఇట్లా అంటే ఆన్ అవుతుంది. ఆన్ అయింది. సౌండ్ పెంచుకోవాలన్నా కూడా ఇదే. మళ్ళీ ఆఫ్ చేయాలంటే మళ్ళీ ఇదే. టక్మన్ సౌండ్ వస్తే ఆన్ అయినట్టు, టక్మన్ సౌండ్ వస్తే ఆఫ్ అయినట్టు. ఇట్లా అన్నాం. ఇప్పుడు సౌండ్ కూడా పెంచుకున్నాం. మిషన్ ఆన్ కాక ముందు ఇలా ఉంటుంది, ఏముండదు. ఇక్కడ బ్యాటరీ సింబల్ ఏముండదు. ఆన్ అయినప్పుడు మాత్రమే మీకు ఏమొస్తుందంటే బ్యాటరీ సింబల్ వస్తుంది. చూడండి ఇప్పుడు అట్లానే ఉండండి. ఇప్పుడు ఆన్ అయింది కదా. ఆన్ కాగానే మీకు ఏమొచ్చింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఆన్ కాగానే ఇప్పుడు ఇక్కడ ఆన్ అయింది. ఇది 1/2 ఫీట్ హైట్ పెట్టుకోవాలి. కింద మెటల్స్ ఉన్నప్పుడు ఆన్ చేయకూడదు. మెటల్స్ ఉన్నప్పుడు ఆన్ చేస్తే మీకు డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మిషన్ అయితే ఆన్ చేసుకున్నాం కదా. మిషన్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1/2 ఫీట్ హైట్ పెట్టుకోవాలి. కింద మెటల్ ఉన్నప్పుడు ఆన్ చేయకూడదు. మనం డీప్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఉందా, ఈ 4 బటన్ల ద్వారా నేను చెప్తాను చూడండి. ఈ బటన్ ఉంది. ఈ బటన్ వస్తాగానే పైకి వస్తాం. ఈ బటన్ వస్తే కిందికి వస్తాం. ఈ బటన్ వస్తే సైడ్కి వస్తాం. డీప్ మోడ్కి రావాలి. డీప్కి రావాలి. ఈ 4 బటన్ల ద్వారా డీప్కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి. డీప్ కని వచ్చేసాం కదా. ఇప్పుడు డీప్కి వచ్చిన తర్వాత ఈ బాక్స్లోకి రావాలంటే ఈ రెడ్ బటన్ వత్తాలి.
ఈ బాక్స్లోకి రావాలంటే ఈ రెడ్ బటన్ వత్తాలి. ఈ రెడ్ బటన్ వత్తగానే ఇక్కడికి వచ్చాను చూసారు కదా. ఇప్పుడు కిందికి రండి. ఈ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ వత్తగానే కిందికి వస్తాం ఫ్రీక్వెన్సీలకు. ఫ్రీక్వెన్సీ అని వచ్చినాం కదా. ఫ్రీక్వెన్సీ తగ్గించాలంటే ఈ 5 ఉంది కదా, ఈ 5 అనండి. ఎప్పుడు కూడా ఇక్కడ ఈ మైనస్ అని ఉంది కదా, దాన్ని వత్తగానే తగ్గుతుంది ఫ్రీక్వెన్సీ. దాన్ని వదిలేండి, అది గ్రౌండ్ బ్యాలెన్స్ అది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఫ్రీక్వెన్సీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఓకేనా, వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, కింద గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ నేను వస్తాను నాకు వదిలేండి. ఇది కిందికి కొత్తగానే 90 అని నెంబర్ వస్తుంది చూడండి. 90 అని నెంబర్ వచ్చిందా. ఇప్పుడు పైకి కిందికి అనండి దాన్ని. పైకి కిందికి నెంబర్ మారింది, వదిలేయండి. 90 ఉండే 90 నుంచి వేరే నెంబర్ రాగానే దాన్ని వదిలేయాలన్నమాట. గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ అయిపోయినట్టే. గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మన సౌండ్ వస్తుందా చూడండి. ఇప్పుడు సౌండ్ వస్తుందిగా, ఇంకా సౌండ్ వస్తుందంటే డిస్టర్బెన్స్ ఉందని అర్థం. డిస్టర్బెన్స్ ఉంది అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్టర్బెన్స్ ఉందంటే మళ్ళీ ఈ బాక్స్లోకి రావాలి. ఈ బాక్స్లో ఇది వస్తాగానే ఈ బాక్స్లోకి వస్తాం. ఆ బాక్స్లోకి వచ్చిన తర్వాత ఒక నిమిషం ఆగండి. ఆ బాక్స్లోకి వచ్చినాం కదా. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ ఇమీడియట్లీ డిస్క్లోకి వెళ్ళిపోవాలి. ఈ బాక్స్ వస్తాను ఇక్కడ వచ్చినాం కదా, డిస్క్లోకి వెళ్ళిపోండి. కిందికి 40 అని పెట్టండి, ఐరన్ ఆఫ్ అయిపోతుంది. 100% ఐరన్ ఉంటే ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైనా ఐరన్ ఆఫ్ చేసుకోండి. 40 అని పెట్టగానే ఐరన్ ఆఫ్ అయిపోతుంది. 40 పెట్టగానే ఐరన్ ఆఫ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా సౌండ్ వస్తుందా చూడండి. ఇంకా సౌండ్ వస్తే గేన్ అని ఉంది, పైకి రండి. నేను చెప్తా, గేన్ ఉంది ఇట్లా. ఇప్పుడు మనము ఎక్కువసేపు అయింది అనుకో పోతుంది. మళ్ళీ ఇది ఒత్తి గేన్లోకి రండి. గేన్లోకి వచ్చిన తర్వాత ఈ 70 ఉంది కదా, గేన్ అది ఇది తగ్గించాలి. సౌండ్ పోయేంత వరకు తగ్గించాలి. ఎక్కువ తగ్గిస్తే డెప్త్ కూడా తగ్గిపోద్ది. సౌండ్ పోయిందా వదిలేయండి, ఇంకా డిస్టర్బెన్స్ పోతే ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడం. అంటే అటు ఇటు తిప్పినప్పుడు సౌండ్ రాకూడదు. ఇంతే సెట్టింగ్స్ అనమాట. మనకి ఇప్పుడు లైట్ కావాలి అనుకోండి, ఈ బాక్స్ వద్దండి. ఈ బాక్స్లోకి వచ్చిన తర్వాత లైట్లోకి రావాలి. కిందికి వచ్చినాం అనుకోండి, లైట్ అని వస్తుంది. ఇక్కడ లైట్ అని రాసింది, కిందికి లైట్ అని వచ్చిన తర్వాత దీన్ని మనం 1 అని వస్తాగానే ఇక్కడ లైట్ వస్తుంది. కింద లైట్ వచ్చిందా, వద్దనుకుంటే మళ్ళీ ఇది వస్తే వెళ్ళిపోతుంది, లైట్ వెళ్ళిపోతుంది. ఇంతే అనమాట. ఇంకా అటు ఇటు తిప్పుకుంటే వెళ్ళిపోవడమే. ఇంతకన్నా సెట్టింగ్స్ అయితే ఏమీ లేదు. ఓకే, ఇటు ఇవ్వండి. ఇప్పుడు సైజుని బట్టి డెప్త్ వస్తుంది. ఎంత పెద్ద మెటల్ ఉంటే అంత డీప్ వస్తుంది. చిన్న మెటల్ వచ్చేసేసి తక్కువ డెప్త్లో వస్తుంది. ఇప్పుడు మామూలుగా నేను ఒకటి చూపిస్తాను, ఇటు రండి. ఇప్పుడు ఇది పట్టుకొని తిప్పండి. అక్కడ ఎంత వస్తుంది. ఈవెన్ మెటల్ పెద్దగా ఉన్న మెటల్ సైజ్ పెద్దగా ఉంటే ఎక్కువ డెప్త్ వస్తుంది అనమాట. అక్కడ నెంబర్స్ కూడా వస్తుంటుంది. ఓకేనా. ఇటు రండి. ఇప్పుడు ఇది పెట్టుకోండి. సౌండ్ బయటికి రాకుండా ఉండాలంటే అది పెట్టండి. నేను ఇప్పుడు తిప్పుతాను, అది పెట్టండి. అక్కడ దాంట్లో పెట్టండి. ఆ బొక్కలో పెడితే సౌండ్ బయటికి రాదు. వస్తుందా, సరిగ్గా పెట్టలేదు కాబట్టి సౌండ్ బయటికి వస్తుంది. ఏ బొక్కలో పెట్టినావు, ఇప్పుడు రావట్లేదు. పెట్టుకోండి, సౌండ్ వస్తుందా చూడండి. దాంట్లో హెడ్ఫోన్స్ వస్తుందా సౌండ్ బయటికైతే రావట్లేదు. సౌండ్ వద్దనుకుంటే ఇట్లా చేసుకోవాలి. ఇంతే సెట్టింగ్స్, ఇంతకన్నా ఏం లేదు. ఓకేనా.